గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది? మిథున రాశి వారికి కేవలం కేతుగ్రహం మాత్రమే తృతీయంలో యోగిస్తుంది. మనోబలంతో పనులు మొదలుపెట్టండి. సకాలంలో మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించాలి. కాలం వ్యతిరేకంగా ఉన్నది. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించండి. ఏ పని చేస్తున్నా కుటుంబ సభ్యులతో ఒకసారి సంప్రదించిన తర్వాత పని చేయాలి. సొంత నిర్ణయాలు పనిచేయవు. మిత్రుల సహాయ సహకారాలు కూడా అవసరమవుతాయి. వాస్తవికతకు దగ్గరగా పనిచేయండి. కేవలం ఊహలకే పరిమితం కాకుండా కార్యసాధనకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయండి. ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్త అవసరం. స్పష్టత వచ్చిన తర్వాతే బాధ్యతలని నిర్వర్తించడం మంచిది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా ఫలితం వేరేలాగా ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడికి గురి కావద్దు, అధైర్యపడవద్దు. అనుభవం పనిచేస్తుంది. లక్ష్యాలను పూర్తి చేసే క్రమంలో తప్పనిసరిగా మీరు అవగాహనతో ఆలోచించండి. అవసరమైన సాధన చేయాలి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఉన్నాయి. నిందలు మోపేవారుంటారు. అసూయ పరుల నుండి ఎదురయ్యే ఆటంకాలను శాంత చిత్తంతో సమిష్టిగా కుటుంబ సభ్యులతో కలిసి అధిగమించాలి. మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి? మిథున రాశి వారు సూర్యాష్టోత్రం చదువుకోవటం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? సూర్యుణ్ణి దర్శించాలి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? నవగ్రహాల ప్రీతికై నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర నుంచి నమస్కారం చేయండి.